హాయ్ మై డియర్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మై నేమ్ ఈస్ పులి నరహరి, మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి. ఎందుకు అనంటే మన యొక్క వెబ్సైట్ చాలా చాలా మంచి మనకు ఎన్నో రకాలుగా కొత్తవి వచ్చే అవకాశాలు చాలా కొద్ది రోజుల్లోనే ఉంటుందని మన CEO గత వెబినార్లో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి. ఎందుకంటే నెగిటివ్ అనేది మీరు అలాంటి వీడియోస్ కానీ మీరు అలాంటి వాటి జోలికి కానీ వెళ్ళకండి. ఎందుకంటే దానివల్ల ఒక్క నెగిటివ్ మన లోపలికి వచ్చింది అంటే దాని నుండి చాలా నెగిటివ్ అనేది వస్తుంది. కాబట్టి మనం అలాంటి వాటికి వెళ్ళకపోవడమే, చూడకపోవడమే మంచిది. మనకు చాలా చాలా మనకు మంచి రోజులు రాబోతున్నాయని అయితే నేనైతే నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. కాబట్టి ఎవరు కూడా పానిక్ కావద్దు అనే ఆలోచనతోటి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ప్రతి ఫౌండర్ జీవితాలు మంచిగా మారబోతాయి, అది నమ్మండి. ఎందుకంటే మనము ఇన్ని లక్షల మంది ఫౌండర్స్ను అంటే ఏది కోరుకుంటే అదే అవుతుంది. ఎప్పుడైనా సరే మనం మంచి కోరుకుంటే మంచే జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడే జరుగుతుంది. కాబట్టి మనము మంచే కోరుకుందాం. ఎందుకంటే మన ద్వారా ఎంతో మందిని మనము మంచి దారి చూపిస్తామనేది మన ఆలోచన. కాబట్టి మన ఆన్ ప్యాసివ్ అనేదే ఒక హ్యుమానిటీ అప్లిఫ్టింగ్, అంటే ప్రతి మానవునికి అవసరం వచ్చే విధంగా మన టూల్స్ తయారవుతున్నాయి. కాబట్టి మనము మంచి వేలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మంచిగా ఆలోచించండి. ఎందుకనంటే మనము ఆల్రెడీ వాడినటువంటి ఓమెయిల్ కానీ, ఓనెట్ కానీ, ఓట్రిమ్ కానీ, ఓ కనెక్ట్ కానీ ఇవన్నీ మనకు అనుభవాలే. కాబట్టి అలాంటప్పుడు మనము ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. కొన్ని మంచి పనులు చేసేటప్పటికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనకు కూడా ఆన్ ప్యాసివ్ అనేది ఒక మంచి పని. ఎందుకంటే ఎన్ని ఆటంకాలు వచ్చాయో మనకు మన CEOకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఎన్ని రకాలుగా కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాడే తప్ప మనల్ని ఇప్పటి వరకు ఇబ్బంది ఏమి పెట్టలేదు. ఎందుకంటే వేరే వేరే వ్యక్తులైతే ఇదంతా నాకెందుకులే, ఇంత ఇది చేసుడు, ఇన్ని ఇందరితోటి మాటలు పడుడు ఎందుకు అనే ఆలోచన చేసి ఆడికే స్టాప్ చేస్తే అప్పుడు ఎవరేం చేయలేని పరిస్థితి ఉంటుండే. కానీ అలా కాదు. ఆన్ ప్యాసివ్ అనేది ఒక హ్యుమానిటీ లిఫ్టింగ్, అంటే ఒక మానవుని విలువలను కాపాడడానికి వచ్చే అటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి. ఎందుకనంటే ప్రతి మానవునికి ఒక మంచి ఆర్థికంగా కానీ అలా మంచి పొజిషన్కి తీసుకురావాలని అలా ఆలోచించే కంపెనీ ఏదన్నా ఉంది అనంటే ఒక ఆన్ ప్యాసివ్ మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరం మంచిగా మంచి వేలో ఆలోచిస్తాం, మంచి వేలో వెళ్దాం. ఇప్పటి వరకు చూడండి, ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఎలా అంటే ఆన్ ప్యాసివ్ అనేది ఏదైనా ఒక ఫ్రాడ్ అనేది చేసిందా ఒక్కసారి ఆలోచించండి. ఫ్రాడ్ చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు, కానీ అలా చేయలేదు. ఎవరికి తెలియకుండా ఒక ఫౌండర్కి ఏదన్నా ఇచ్చిందా? అందరికీ సమానమే. కాబట్టి ప్రతి ఒక్కరం, ఎందుకంటే మనకి రేపు వచ్చే యాపిల్స్ కూడా అందరికి సమానంగానే, ఎవరు ఎంత కష్టపడితే వాళ్లకు ఇదొక వ్యాపారం. కాబట్టి ఇది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ సొంత వ్యాపారంగా మారుతుంది. కాబట్టి
వాళ్ళు ఎంత అభివృద్ధి కావాలో అంత అభివృద్ధి కావచ్చు ఈ యొక్క ప్లాట్ఫామ్లో. ఎలా అంటే ఆకాశమే హద్దు, వాళ్ళు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. అంతటి ఏదైనా ఉంది అని అంటే ఇందులో ఆన్ ప్యాసివ్లో మాత్రమే అలాంటి పవర్ ఉంది అని మనము గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ ఎవరు కూడా మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మంచి వేలో వెళ్ళండి. మంచిగా మనకు బ్యాక్ ఎండ్లో చాలా బాగా జరుగుతున్నాయని మనకైతే అంటే చూస్తుంటే నాకైతే అర్థమవుతుంది. మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకనంటే మన CEO యాష్ ముఫారే గారు ప్రతి వారం మనకు 360 వచ్చి అన్ని రకాలుగా మనకు కాబట్టి మనం ఇందులో సందేహించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి. మనకు పెద్ద పెద్ద మన లీడర్స్ ఉదాహరణకి గుర్మిందర్ సింగ్ కానీ, మనకు రెడ్ రెఫరెన్ కానీ, వీళ్ళందరూ మంచి మాటలే చెప్తుండ్రు తప్ప ఇది ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అనే మాట ఎవ్వరు కూడా చెప్పట్లేదు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి, మంచి వేలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం సక్సెస్ బాటలో ఉండాలని, ఖచ్చితంగా అతి తొందరలోనే మనకు మంచి అద్భుతాలు జరగాలని, మంచి నిజంగా మంచి అంటే మంచి మనకు ఒక సంతోషకరమైన వార్తలు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా అలానే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ మెంబర్కి మరియు ఆన్ ప్యాసివ్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి అఫిలియేటర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరియు మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చినటువంటి మన CEO యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఎవ్రీ వన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.